నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు. గంటకు పైగా అనేక అంశాలపై చర్చ. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దుర్గామాతను దర్శించుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా వెల్లడి. తీవ్ర జ్వరంతో కొద్ది రోజులుగా బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ అంశంపై డిప్యూటీ సీఎంతో చంద్రబాబు నాయుడు చర్చించారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జ్వర తీవ్రత తగ్గిందని, దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తుందని పవన్ చెప్పారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గు వస్తున్నట్లుగా వైద్యులు చెప్పారని, దగ్గు కారణంగా గొంతు నొప్పి కూడా ఉందని అన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని విజయవంతంగా అమలు చేయగలిగామని, తద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని సీఎం అన్నారు. ఈ పథకం కారణంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో వారికి కూడా ఏటా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక భరోసా కల్పించే నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఆటో డ్రైవర్ల కోసం చంద్రబాబు నాయుడు చేసిన ఆలోచన గొప్పదని, స్త్రీశక్తి లాగే ఈ పథకం కూడా అందరి మన్ననలు పొందుతుందని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీదేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గమ్మను కర్ణాటక డిప్యూటీ సీఎం డి శివకుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆలయంలో శివకుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వేద పండితులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మ మాతను దర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం చాలా చక్కగా ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో అలరారుతుందని ఆయన పేర్కొన్నారు. So I am very happy to visit this historic temple Kanaka Durga and to seek the blessings of Durga Devi. Today on Mula Nakshatra, the goddess has been decorated on Saraswati. It is very surprising to see such a very huge crowd today. Almost they tell about more than 2 lakh people will visit today on this auspicious day. And I am very fortunate to be here on this day. I have also come here again earlier also, but this temple has been maintained very well. The history speaks, it has a big history. This Vijayawada itself is being named on the victory. So I would like to thank all the authorities for making me good arrangements to have good darshan and offer my prayer to the goddess. I wish all the people of the state and the country for the peace and prosperity. All the evil will be washed out from the blessings of Durga Devi. Thank you. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అన్ని ప్రీ లైన్లు కావడంతో భక్తులు ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047 కళ నెరవేరాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం చాలా చక్కగా ఏర్పాట్లు చేశారంటున్న మంత్రి కొలుసు పార్థసారథితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి వివిఐపి తాకిడి కూడా ఉంది. ఈ నేపథ్యంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటో మనతో మాట్లాడటానికి మంత్రి కొలుసు పార్థసారథి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా అమ్మవారి దర్శనంలో కానివ్వండి, వారికి క్యూ లైన్లో ఉన్నప్పుడు ఇబ్బందులు కానివ్వండి, ఎటువంటివి ఎదురు కాకుండా చక్కగా ఏర్పాట్లు చేశారు. సార్, అమ్మవారిని ఏమని ప్రార్థించారు ఏంటి? అమ్మవారు తెలుగు ప్రజల ఆకాంక్షల్ని ఆమె ఆశీర్వాదంతో నెరవేర్చాలని చెప్పేసి మా ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యజ్ఞంలాగా చేస్తున్నారో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం
సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడం కోసం దానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మెండుగా ఉండాలని చెప్పేసి ఎటువంటి ఆటంకాలు కలగకూడదని సార్, ఇటు విజయవాడ ఉత్సవాన్ని కూడా కొత్తగా కేశినేని శివనాథ్ అదేవిధంగా మొత్తం టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓ పక్కన మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దాన్ని ప్రస్తావించారు. ఎలా ఫీల్ అంటే ఒక విజయవాడ వాసిగా అదేవిధంగా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా వాసిగా ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఏంటి? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో కొంత మసకబారిన విషయం వాస్తవమే. అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఉత్సవాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి వారు చాలా శివనాథ్ గారు కానివ్వండి, స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారంలో సరస్వతీదేవి అవతారంలో కూడా అమ్మవారు ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే విజన్ 2047 అవన్నీ నెరవేరాలని చెప్పి కూడా అమ్మవారిని ఆకాంక్షించినట్లు కొలుసు పాదసారి అయితే చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడిచల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మను శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దుర్గగుడి ఓ సేనానాయకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం రఘురామకృష్ణరాజుకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆలయ అధికారులు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. అమ్మవారి కృపా కటాక్షాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. నక్షత్రం రోజున హంసవాహనంపై అమ్మవారి దర్శనం చేసుకోవటం ఎంతో ఆధ్యాత్మిక ఆనందం కలిగించింది. సజావుగా వచ్చిన వాళ్ళు భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలన్నీ ఘనంగా జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మొన్న సుమారు 1,30,000 మంది పైగా వచ్చినప్పటికీ కూడా కన్సర్న్ ఈఓ గారు, కమిషనర్ గారు అందరూ చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఈరోజు ఆ సంఖ్యను మించి అసంఖ్యాకంగా సుమారు 1,50,000 మంది కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా, సాఫీగా అన్ని ఏర్పాట్లతో జరుగుతున్నందుకు మరొక్కసారి దేవాదాయ శాఖ మంత్రి గారిని, కమిషనర్ గారిని, టెంపుల్ ఈవో అండ్ నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ శాఖ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు 8వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రికి విద్యార్థులు అధికంగా తరలి వస్తున్నారు. మంత్రి కొలుసు రవీంద్ర అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3:30 ఇంద్రకీలాద్రికి చేరుకుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంని వివిఐపి తాకిడి కూడా తాకిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అన్ని దర్శనాలు కూడా ఫ్రీ దర్శనాలు చేశారు. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా మంత్రి కొల్లు రవీంద్ర కూడా దర్శించుకున్నారు. వెళ్ళి భక్తుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం మనతో కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తుల దగ్గరికి వెళ్ళి స్వయంగా మీరు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వాళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఇంద్రకీలాద్రి పైన చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మూలా నక్షత్రం, అమ్మవారికి సరస్వతి అలంకారంలో దర్శనమిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు, ముఖ్యంగా విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మరి వచ్చినటువంటి భక్తులు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. దగ్గర 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి భావిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఉదయం తెల్లవారుజాము దగ్గర నుంచి ఉన్నారు. వారితో నేను లైన్లో కూడా మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. చాలా బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ అమ్మవారి ఉత్సవాలు స్టార్ట్ అయిన ముందే పూర్తిగా ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ, ఆలయ సిబ్బంది కానీ, అలాగే దేవాదాయ శాఖ, అలాగే ముఖ్యంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, కలెక్టర్ గారు అందరూ కూడా కూర్చుని ఎట్లా చేస్తే బాగుంటుంది అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.
టోటల్ క్యూ లైన్స్ ఎలా నడిపించాలి, టోటల్ మానిటరింగ్ ఎట్లా చేయాలి, టోటల్ సర్వేలెన్స్ కెమెరాస్తో టోటల్ అంతా కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే వాటర్ కానీ, మిల్క్ కానీ, ప్రసాదాలు కానీ, అలాగే అన్నప్రసాదం, ఇవన్నీ ఉచితంగా అన్నప్రసాదం, ఇవన్నీ కూడా చాలా భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మధ్యాహ్నం 3:30కి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా లాంఛనంగా చేయడానికి నిజంగా ఇది చాలా శుభపరిణామం. మరి భక్తులకు కూడా టోటల్ క్యూ లైన్స్ ఈరోజు అయితే టోటల్ ఫ్రీ లైన్స్ చేశారు. విఐపీలు కూడా ఫ్రీ లైన్స్తో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇక్కడ ఈరోజు మటుకి ప్రత్యేకంగా ప్రోటోకాల్ కానీ ఎక్కడ ఉండదని చెప్పి అధికారులు ముందే విన్నవించడం జరిగింది. అలాగే మిగతా రోజులు కూడా స్లాట్స్ ఇవ్వడం వల్ల చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సార్, అదేవిధంగా డే 1 నుంచి చూసుకుంటే దేవి సరణ అటు అసెంబ్లీ కావచ్చు, శ్రీశక్తి కావచ్చు, మహిళలు ఎక్కువ మంది వస్తున్న పరిస్థితి, దీని ప్రభావం అంటే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకి మహిళలు ఎక్కువ వస్తున్న పరిస్థితి, దీనికి శ్రీశక్తి ప్రభావం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. మేము ముందే అంచనా వేసాం. 20% అదనంగా వస్తారని చెప్పి ముందే మేము అంచనా వేసాం. దానికి తగిన విధంగానే ఇవాళ భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఆడబిడ్డలు కూడా వస్తున్నారు. ఇక్కడే కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా ఈరోజు ఫ్లోటింగ్ పెరిగింది. ప్రభుత్వం మంచి ఆలోచన చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తాం. సార్, అదేవిధంగా ఇటు చూసుకుంటే కృష్ణా జిల్లాలో మసూలా బీచ్ ఫెస్టివల్ చేశారు. ఇక్కడ విజయవాడలో ఇటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవం పెద్ద ఎత్తున ఇటు హెలీ రైడ్ గతంలో ఏదైతే మసూలా బీచ్ ఫెస్టివల్ ఉందో ఎలా అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి సార్? మీరు వెళ్ళారా విజయవాడ ఉత్సవం? విజయవాడ ఉత్సవం స్టార్టింగ్ రోజు వెళ్ళాము. ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. రాష్ట్రంలో టూరిజం మనం పెంచాలి, దాంట్లో టెంపుల్ టూరిజం కూడా భాగస్వాములు కావాలి. అందులో భాగంగానే మచిలీపట్నం మసూలా ఫెస్ట్ చేసాం. అక్కడ బీచ్ టూరిజంలో చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. అట్లాగే ఏదైతే విజయవాడ అమ్మవారి ఉత్సవాలకు సందర్భంలో మైసూరులో ఏ రకంగా అయితే అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అక్కడ జరుగుతాయో అలాంటి విధంగా అక్కడ చండీ అమ్మవారు అక్కడ ఉంటారు. అదే రకంగా మనకి విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి దుర్గమ్మవారి యొక్క ఉత్సవాల్లో కూడా ఈ విజయవాడ ఫెస్ట్ చాలా బాగా నడుస్తూ ఉంది. ఉత్సవాల్లో పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు భక్తులు. డెఫినెట్గా టూరిజం రాష్ట్రంలో చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి తగిన విధంగా ముఖ్యమంత్రి గారు ఏర్పాట్లు చేస్తారు. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పి అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. టెంపుల్ టూరిజంని డెవలప్ చేసేందుకు ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. అమ్మవారికి 3:30కు కుటుంబ సమేతంగా అమ్మవారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏదైతే టెంపుల్ టూరిజంని డెవలప్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పి కూడా కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడిచల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. మూలా నక్షత్రం సందర్భంగా 2 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని అంచనా వేస్తున్నామని ఎంపీ కేశవ్ శివనాథ్ చెప్పుకొచ్చారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీదేవి అలంకరణలో దుర్గమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు. దుర్గమ్మను విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ 88% ప్రజలు దసరా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 24 గంటలు పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. ఈ రోజు కూడా భక్తుల కోసం 4 వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. కంపార్ట్మెంట్ల ద్వారా క్యూ లైన్లోకి భక్తులను వదులుతున్నారని తెలిపారు. చిన్న లోటుపాట్లు ఉంటే సరిచేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వివరించారు. ప్రజలు సుఖశాంతంతో ఉండాలని, మన రాష్ట్రం, మన దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇవాళ చక్కగా భక్తులకి సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది భక్తులు ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకి అన్నీ కూడా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా, అంతరాయం లేకుండా జిల్లా యంత్రాంగం కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 3:30 గంటలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు. వారు కుటుంబ సభ్యులతో సహా రాబోతున్నారు. అందులో ఈ లోపల భక్తులు రద్దీ విపరీతంగా ఉండటం వల్ల ఎవరి కాళ్ళం సెల్ఫ్ నియంత్రణ చేసుకుని తప్పకుండా అమ్మవారి భక్తులకి చక్కటి దర్శన భాగ్యం కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే భారీగా భక్తులు వస్తున్నారు. మొన్న ఒక రోజు చూస్తే 1,49,500 మంది భక్తులు వచ్చారు. రాత్రి కూడా అర్ధరాత్రి వరకు దర్శనాలు జరిగినాయి. ఇవాళ కూడా సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు చక్కటి దర్శన ఏర్పాట్లు చేసి అందరూ సంతృప్తికరం వ్యక్తం చేసేటట్టే మేము ప్రయత్నిస్తున్నాం.
నిన్నటి వరకు 88% సాటిస్ఫాక్టరీ ఇండెక్స్ వచ్చింది. దర్శనాల్లో కాదు, అన్ని రకాల్లోనూ తీసుకుంటున్నాం. శానిటేషన్లో కానీ, చిల్డ్రన్ కేర్ కానీ, ఇటువంటి అన్ని విషయాల్లోనూ 87% వచ్చింది. తప్పకుండా మిగతా కార్యక్రమాల్లో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళు మళ్ళీ సరిచేసాం. వాళ్ళ జిల్లా యంత్రాంగం కూడా అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎక్కడా పిల్లలకు కూడా ట్యాగులు వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కూడా మీరు చూస్తే సిటీలో ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉందో ఆ ట్రాఫిక్ ప్రాంతాల్లోంచే కాకుండా వెయిటింగ్ ఏరియాస్ కూడా పెట్టాం. ఈసారి దాదాపు 4 వెయిటింగ్ ఏరియాస్ ఉన్నాయి. 4 వెయిటింగ్ ఏరియాస్లో కూడా భక్తుల నుంచి క్రమ పద్ధతిలో భక్తులకి దర్శనం కల్పించేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని వేడుకుంటాం జరిగింది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో అందరూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని అందరం ఆశిద్దాం. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మలుగన్న అమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మ దర్శనార్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. దుర్గమ్మ దర్శనం కోసం అమ్మవారి సన్నిధానం నుంచి వినాయకుని గుడి వెలుపల కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. వినాయకుని గుడి వెలుపల ఉన్న భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ తరహాలో కంపార్ట్మెంట్ల వారీగా భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు. క్యూ లైన్స్ నిండిపోవడంతో ఘాట్ రోడ్డుకి భక్తులను వదిలారు పోలీసులు. ఇప్పటి వరకు దుర్గమ్మను 75,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి నుంచి భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచి అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచే క్యూ లైన్ లో భక్తులు కూడా వేచి చూస్తున్న పరిస్థితి మనం చూసాం. అమ్మవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఇటు సీతమ్మవారి పాదాల నుంచి కంపార్ట్మెంట్ల వారీగా కూడా ఇటు అమ్మవారిని దర్శించుకోవడానికి వేచున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి 12 నుంచి కూడా అమ్మవారిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎక్కడెక్కడ ఇటు కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాట్లు కూడా చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇప్పటికే కృష్ణలంక పిఎస్ నుంచి కూడా మొత్తం 16 కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కంపార్ట్మెంట్లను కూడా ఏర్పాటు చేసి క్యూ మార్గంలో అంటే 100 మందిగా కూడా భక్తులకి కూడా దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న క్యూ లైన్ వచ్చేసి కుమ్మరిపాలెం సెంటర్ నుంచి కూడా వచ్చే క్యూ లైన్ కూడా ఇటు చెప్తున్నారు. ఎవరైతే మొత్తం సమయం 6 గంటల సమయం పడుతుంది ఇంద్రకీలాద్రి దుర్గమ్మని దర్శించుకోవడానికి. ఈ నేపథ్యంలో కంపార్ట్మెంట్ల వారీగా కూడా ఇటు సీతమ్మ వారి పాదాల నుంచి కూడా కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో 12 గంటల నుంచి కూడా వేచి చూసిన పరిస్థితి. ఇటు 12 కంపార్ట్మెంట్ల నుంచి కూడా కంపార్ట్మెంట్ వైజ్గా ఒక్కొక్క స్లాట్ విడిచి ఒక 50 మంది నుంచి 100 మంది వరకు కూడా ఏర్పాటు చేస్తారు. వీవీఐపీ తాకిడి కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు. కలెక్టర్ లక్ష్మీషా అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు ఎప్పటికప్పుడు పరిస్థితులను కూడా సమీక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మొత్తం ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేశారు. ఎలాంటి వాహనాలు కూడా అనుమతించట్లేదు. ఖచ్చితంగా వీవీఐపీ ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతో పాటు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత కూడా అమ్మవారిని దర్శించుకోవటం, ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకోనున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. 3 లక్షల వరకు వస్తారని అంచనా కూడా వేస్తున్నారు. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని చెప్పి కూడా ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా చెప్తున్న పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వేకువజాము అంటే 12 గంటల నుంచి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని కూడా దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటే కనుక అమ్మవారిని మంచి చదువు వస్తుందని చెప్పి కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. శ్రీ మహాచండీదేవి అలంకరణలో అమ్మవారిని పర్యాటక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్ దర్శించుకున్నారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
కోరుకుంటున్నట్లుగా, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారని తెలిపారు. భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని, కూటమి ప్రభుత్వం సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. దసరా ఉత్సవాల భాగంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాదరణ వస్తుందంటున్న మంత్రి కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 7వ రోజు అమ్మవారు శ్రీ మహాచండి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా దర్శించుకున్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? చాలా అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు. సంవత్సరానికి పెరిగేటువంటి భక్తుల సంఖ్య, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తికి, కళారంగాలకి, పర్యాటకానికి అన్నిటికీ పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి అమ్మవారి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రులు ఇవాళ అమ్మవారిని మూల నక్షత్రం ఎంటర్ అయినటువంటి సందర్భంలో దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని ఈ కూటమి పరిపాలనలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా కొంచెం జ్వరంతో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం సంపూర్ణంగా బాగుపడాలని, తద్వారా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోనూ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే విషయంలో పూర్తిగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. టూరిజం శాఖ మంత్రిగా టూరిజం అవార్డ్స్ ఇవ్వటం ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఫస్ట్ టైం గత 10 సంవత్సరాలకు ఎప్పుడూ లేని టూరిజం అవార్డ్స్ అనేది ప్రకటించారు. నిన్న ఎలా ఫీల్ అవుతారు ఒక మంత్రిగా? క్రితం సంవత్సరం వరల్డ్ టూరిజం డే రోజున కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. అంతకుముందు 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు పూర్తిగా టూరిజంని నాశనం చేసినటువంటి సందర్భంలో ఇవాళ ఒక పక్కన టూరిజంని అభివృద్ధి చేస్తూనే మరో పక్కన టూరిజం కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, ఇతరత్ర టూరిజం యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు, టూర్ ఆపరేటర్స్ కానీ, వాళ్ళందరికీ కూడా ఇలాంటి అవార్డులు ఇవ్వడం ద్వారా ప్రోత్సహించి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ప్రైవేట్ రంగంలో ఉన్నవారు కూడా ఆ కార్యక్రమాలను చేపట్టినట్లయితే సంపూర్ణంగా టూరిజం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో వారందరికీ కూడా ప్రోత్సాహకరంగా అవార్డులు ఇవ్వడం జరిగింది. వారందరూ ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఇంద్రకిలాద్రిపై ఇటు భక్తితో కూడిన అంశాలు ఉన్నాయి. అటు టూరిజం శాఖ నుంచి విజయవాడ ఉత్సవ పేరిట కూడా ఎప్పుడూ లేని విధంగా ఎంపీ కేశినేని శివనాథ్ కూడా ఒక బహుత్వమైన కార్యక్రమం చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు టూరిజం? స్థానిక ఎంపీ గారు, అదేవిధంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనేటువంటి సంస్థ కలిపి చేసినటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ కూడా సంపూర్ణమైనటువంటి సహకారం అందించింది. ఇవాళ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మైసూరు గుర్తుకొచ్చేది మనకు మామూలుగా దసరా ఉత్సవాలంటే, ఇవాళ విజయవాడ గుర్తుకొచ్చే విధంగా చేసిన నిర్వాహకులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి, టూరిజం శాఖ మంత్రిగా టూరిజం అవార్డులు ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి, ఏ ఇజం లేదు ఓన్లీ టూరిజం అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు టూరిజంని ప్రత్యేకంగా ప్రోత్సహించడం చాలా ఎంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇటు కందుల దుర్గేష్ చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు, గంటకు పైగా అనేక అంశాలపై చర్చ. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దుర్గామాతను దర్శించుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.